ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆ దేవుడు దయతలిచి నా కళ్ళ ముందే పెళ్లి జరిగే అదృష్టం ఇచ్చాడు. పైగా పుట్టింటి గుర్తుగా తన దగ్గర ఒక ముక్కు పుడకైనా లేదు. కాబట్టి మనమే ఏదైనా పెట్టాలనుకుంటే ఇప్పుడే ఈ పెళ్లిలోనే పెట్టాలి. తల్లిగా నువ్వన్న దాంట్లో తప్పులేదమ్మా. కాని దేవికకి పట్టుమని 10,000 పెట్టి పట్టుచీర కొనడానికి కింద మీద పడ్డాం. నువ్వేమో అందరి ముందు బంగారు గాజులున్నాయని చెప్పావు. లేని వాటిని ఎక్కడి నుంచి తెస్తావమ్మా? అసలే బంగారం రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. నువ్వన్న మాటలో బంగారం ఉంది కానీ మన ఇంట్లో లేదు కదమ్మా. ఇప్పుడేం చేద్దాం? ఇవ్వకపోతే అందరి ముందు మన పరువు పోవడమే కాకుండా తల దించుకోవాల్సిన దుస్థితి రాబోతుంది. నువ్విచ్చిన మాట వల్ల దేవికకు కూడా అవమానం జరిగినట్టే అవుతుంది. పెళ్లి ఖర్చులన్నీ దేవికే భరిస్తున్నా మళ్ళీ మన వల్ల మాట పడాల్సి వస్తుంది. కళ్యాణ్ వాళ్ల మేనత్త అసలే గయ్యాలి. మామూలుగానే మన చేతుల్ని భూతద్దంలో చూసి ఏకి పారేస్తుంది. ఇప్పుడు గాజులు ఇవ్వకపోతే బంధువులందరి ముందు నోటికెంతొస్తే అంత మాట అనేస్తుందని భయమేస్తుందమ్మా. ఇప్పుడేం చేయాలో ఏమో తెలియక కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇంట్లో ఎవరికి కూడా నాన్న యాక్సిడెంట్ కేసు విషయం తెలియనివ్వకుండా జాగ్రత్త పడాలి. బాధపడకు ధరణి. నువ్వు అన్నవన్నీ నాకు తెలియనివా చెప్పు? నా గాజులున్నాయి కదా అని ఆ ధైర్యంతోనే అన్నాను. ఆ దేశముఖి దగ్గర ఎలాంటి మాట రాదు. నువ్వు నిబ్బరంగా ఉండమ్మా. నీ గాజులిస్తే అందరికీ నీ గాజులని తెలిసిపోతుంది కదమ్మా. ఒకటి చెయ్యబోయి మరొక ఉపద్రవాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కదా. వద్దులేమ్మా. అవును బామ్మా, కొత్త గాజులని చెప్పి పాత గాజులిస్తున్నారేంటి అని వచ్చిన వాళ్ళు అడిగితే ఆవిడ ఖచ్చితంగా రచ్చ చేస్తుంది. కావాలంటే కీర్తి కోసం కొన్న గాజులున్నాయి కదా, అవి ఇచ్చేయండి. తనకి మళ్ళీ నిదానంగా చేయించొచ్చు. నోర్బోయ్, ఇప్పటి వరకు చేసింది చాలదన్నట్టు మళ్ళీ ఉచిత సలహాలు ఇవ్వాలని చూడకు. సైలెంట్గా ఉండు. మీద ప్రేమతో తెచ్చిన గాజుల్ని ఇప్పుడు ఇలా వాడుకోవాల్సి వస్తుందన్న ఊహ కూడా లేదు. అది కాదు ధరణి, నా మాట ఒక్కసారి విను. వద్దమ్మా, నువ్వన్నట్టుగా చేయడం నాకిష్టం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీపని కసిరి పంపించాను. కానీ దేవికకి బంగారం పెడతామని అమ్మ మాటిచ్చేసింది. పెళ్లి బాధ్యతలు నేను తీసుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే దీపన్నట్టు గాజుల గురించి కీర్తిని అడగడం తప్ప వేరే ఆప్షన్ కనబట్టం లేదు. ఈ కీర్తి ఎక్కడికెళ్ళిందో ఏంటో. ఫ్రెండ్స్ ని తీసుకొస్తానని వెళ్లి ఇంకా రాలేదు. ఆ మహానుభావుడైతే అడ్రస్ లేకుండా పోయాడు. ఏంటే? అమ్మకెట్టి పరిస్థితుల్లోనూ నాన్న విషయం చెప్పకూడదు. ఏంటే? ఎప్పుడనగా వెళ్ళావు? ఇప్పుడా వచ్చేది? మీ ఫ్రెండ్కి అడ్రస్ చూపించడానికి గంట టైం పట్టిందా? గాజుల అమ్మ చూస్తే ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని ఆరా తీస్తుంది. ఎలా కవర్ చేయాలి?
కీర్తి చేతిలో బంగారు గాజులున్నాయేంటి? అంటే దేశముఖి గారు దేవికకి బంగారం పెట్టాలన్న మాటల్ని ఎవరో తనకి చెప్పినట్టున్నారు. పోనీలే, మంచిదే అయింది. అందుకే ఇంటి పరువు నిలబెట్టడం కోసం ఆ గాజుల్ని నాకివ్వడానికే బయటకు తీసినట్టుంది. నా కీర్తి బంగారం. నువ్వు నా కడుపున పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది కీర్తి. నేను నోరు తెరిచి సమస్య ఇది అని చెప్పకముందే నా మనసెరిగి సమస్యకి పరిష్కారం చూపెట్టాలని చూశావు. ఇంత చిన్న వయసులో నాకన్నా గొప్పగా ఆలోచించిన నీ పెద్ద మనసుని ఎంత పొగిడినా తక్కువే. దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది? పుట్టింటి వాళ్ల తరపున దేవికకి ఎంతో కొంత బంగారం పెట్టాలని వచ్చిన బంధువులందరి ముందు ఆ దేశ్ముఖి గారు అన్నారు కదా. మై గాడ్, అంటే అమ్మ ఈ గాజుల్ని దేవిక పిన్నికి పెట్టాలనుకుంటుందా? ఉన్న పళంగా బంగారం పెట్టడానికి మన దగ్గర పైసా లేదు. ఇప్పుడేం చేయాలరా భగవంతుడా అనుకుంటుంటే టక్కున నీకు తెచ్చిన గాజులు గుర్తుకొచ్చాయి. గాజులిమ్మని నిన్ను అడిగితే ఎలా అర్థం చేసుకుంటావో ఏమో అన్న భయంతో అడిగే సాహసం చేయలేకపోయాను. కానీ అడగకుండానే నువ్వే గాజులివ్వడానికి ముందుకొచ్చావు చూడు, అది నాకెంతో గర్వంగా ఉందమ్మా. కూతురు పుట్టి అమ్మకి స్నేహితురాలవుతుంది, కొడుకు పుట్టి నాన్నకు శత్రువు అవుతాడన్న సామెతని నువ్వు నిజం చేశావు. నా గుండెల మీద భారం తీర్చడానికి, ఈ ఇంటి పరువు కాపాడడానికి నువ్వు పుట్టావమ్మా. ఇలా ఇవ్వమ్మా. సారీ అమ్మా, నువ్వు పొరపాటు పడ్డావు. ఈ గాజులు బయటికి తీసింది పిన్నికి ఇవ్వడం కోసం కాదు. మరి దేనికోసం తీసావు? ఇవి అమ్మి నాన్నని బయటికి తేవాలమ్మా, లేదంటే నాన్న జైల్లోనే ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిపోయి మనం ఎంతగానో కష్టపడుతున్న ఇంటి పరువు పోతుంది. చెప్పు కీర్తి, గాజులు దేనికోసం తీసావో చెప్పు. ఇప్పుడు నా పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యన్నట్టుంది. నగలు ఇవ్వకుండా వెళ్ళిపోతే నన్ను అపార్థం చేసుకుంటావేమో అని ఆలోచిస్తున్నానమ్మా. అపార్థం చేసుకోవడం ఏంటి? ఇప్పుడు నా పరిస్థితి అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పకూడదు, నిశ్శబ్దంగా ఉండకూడదు అన్నట్టుంది. దేవుడా, ఇలాంటి విషమ పరిస్థితి ఒకటి వస్తుందని కల్లో కూడా నేను అనుకోలేదు. ఏంటంటో చెప్తున్నా, నాకంతా అయోమయంగా ఉంది కీర్తి. అమ్మా, కొత్త నగలు ఇప్పుడు కొనాలంటే మళ్ళాంటి వాళ్ళకి అసాధ్యమైన పని. దయచేసి ఈ నగలు ఇవ్వమని అడక్కు. ఎంత మాట నా కీర్తి, నువ్విలా అన్నావంటే నమ్మలేకపోతున్నాను. అవునమ్మా, అందరి ఆడపిల్లలాగానే నాకు కూడా బంగారం అంటే ఇష్టం, వ్యామోహం ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో ఈ గాజులు ఇస్తే మళ్ళీ గోల్డ్ కొనడం జరగని పని. అందుకే ఇవ్వను అంటున్నాను. ఏంటి ఇవ్వవా? ఇలా మారిపోయావేంటి కీర్తి? మరి అంత వ్యామోహం ఉన్నదానివి వీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంట్లో పెళ్ళుంది కదా, ఇంట్లోకి ఎవరెవరో వచ్చి వెళ్తూ ఉంటారు. ఒకవేళ దొంగతనం జరిగి ఈ గాజులు పోయాయి అనుకో, ఎవరు నన్ను అడుగుతావు? ఎవరు నన్ను అనుమానిస్తావు? అందుకే సేఫ్గా ఉంటుందని
బ్యాంక్ లాకర్లో ఉంచుదామని తీసుకెళ్తున్నాను. నన్ను ఆపాలని చూడకమ్మా. సారీ అమ్మా, నేను నీకు స్నేహితురాల్లాగా ఉన్నానని అనుకున్నావు, కానీ నేనే నీకు శత్రువుని అవ్వాల్సిన దుస్థితి వచ్చింది. నాకు ఈ గాజుల్ని దేవిక పిన్నికిస్తే వచ్చే పరువు కన్నా ఇంటి పెద్దయిన నాన్న పరువుని కాపాడమే ముఖ్యం. ఈ క్షణంలో నీ మనసుకి గాయం చేయడం కన్నా నాకు వేరే మార్గం లేదు. కానిస్టేబుల్ కాల్ చేస్తున్నాడు. అక్కడ ఏం జరిగిందో ఏంటో. హలో సార్, చెప్పండి. హలో 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 సార్, నాకు వినిపించడం లేదు. హలో అమ్మా, నా మాట వినిపిస్తుందా? హలో, సిగ్నల్ సరిగ్గా లేవనుకోండి సార్. హలో సార్, నేను స్టేషన్కి బయలుదేరాను. మా నాన్నని కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. నువ్వు తొందరగా రాకపోయేసరికి ఇక్కడ మీ నాన్నని కొట్టడం మళ్ళీ స్టార్ట్ చేశారమ్మా. నువ్వు తొందరగా రామ్మా. మా నాన్నని కొట్టకండి సార్, ప్లీజ్ సార్. నేను వచ్చి మాట్లాడతాను సార్. నువ్వెంత తొందరగా వస్తే అంత తొందరగా మీ నాన్నని తీసుకెళ్ళొచ్చమ్మా. తొందరగా రామ్మా. అలాగే సార్, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. చిచి, ఇది ఒక ఒంటిలేనా? మంచి కాఫీ తాగుదామని కిచెన్లోకి వస్తే అటూ ఇటూ గోడలే డాష్ ఇస్తున్నాయి. ఛీ! ఫంక్షన్ హాల్లో షాదీ చేస్తే ఖర్చవుతుందని ఇంట్లోనే కానిచ్చేస్తున్నారు. ఇంతకన్నా గలీజ్లో ఈ దునియాలోనే ఉండరు. అయినా పాగల్గా సోచయిస్తున్నా స్లమ్ ఏరియాలో ఉండే వాళ్లను పెళ్లి చేసుకున్నాక ఇలాంటి ఇల్లు కాకుండా డూప్లెక్స్ విల్లాలుంటాయా? దూసరా బార్ షాదీ అనే సాకుతో బొమ్మల పెళ్లి కన్నా అధ్వాన్నంగా చేస్తున్నారు. వీళ్ళిచ్చిన ట్రీట్మెంట్ కి మేరా సిర్ తుకుడా తుకుడా హోగయా. స్ట్రాంగ్ కాఫీ తాగుదామని వస్తే ఇక్కడ కాఫీ నహీ, చాయ్ బీ నహీ. వీళ్ళ మొక్కలకి చాయ్ కాఫీలు కూడా తాగుతున్నట్టు లేరు. హే ఇదరా, ఇందాక నేను నా మేనలుడికి వేసిన గోల్డ్ ఎలాంటిదో దేకా క్యా? అబ్బా, ఈవిడ మళ్ళీ మొదలు పెట్టింది. ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అన్న సంతోషం కన్నా లెక్చరర్లు వినాల్సొస్తుందన్న బాధ ఎక్కువైపోయింది. అంతా నా కర్మ. దుబాయ్ నుంచి తెప్పించిన 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్. మంచిది. రుగ్జా, అప్పుడే వెళ్ళిపోతావు ఏంటి? నీతో చెప్పాల్సినవి ఔర్ జాదా హై.
నాకు నచ్చిన చోట నా మేనలుడు పెళ్లి చేసుకుని ఉండుంటే కాళ్లకు బంగారు చెప్పులు, ఒంటి మీద గోల్డ్తో చేయించిన డ్రెస్ చేయించి ఉండేదాన్ని. 7 గుర్రాల రథంలో ఊరంతా ఊరేగింపు తిప్పేదాన్ని. ఫేమస్ సింగర్స్తో మ్యూజికల్ నైట్ పెట్టించి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, ముల్లువుడ్ నుంచి హీరో హీరోయిన్స్ ని పిలిపించి బరాబర్ డాన్స్ చేయించి ఉండేదాన్ని. పెళ్లికి వచ్చిన బంధువులు కనీసం 1 సాల్ తక్ గ్రాండ్ గా చెప్పుకునేలా ధూమ్ ధామ్ గా పెళ్లి జరిపించి ఉండేదాన్ని. పెళ్లికి వచ్చిన బంధువులకి రిటర్న్ గిఫ్ట్ కింద బెనారస్ పట్టు చీరలతో పాటు గోల్డ్ రింగులు పెట్టి పంపించేదాన్ని. అది నా రేంజ్. కానీ మీ రేంజ్ ఏంటో చెప్పనా? ఇంట్లో ఏ మూలకి తిరిగితే ఏ వస్తువుకి చెయ్యి తగిలి కింద పడిపోతుందో తెలియని ఇరుకు కొంపలో ఉండే రేంజ్ మీది. మీలాగా డబ్బులు చూసి కుండలో నీళ్లను పారబోసుకునే రకం కాదు మేము. మాకున్నంతలోనే హ్యాపీగా ఉంటాం. లేనిపోని బడాయిలకు పోయే రకం కాదు. మాకు చేతనైనంతలో మేం కూడా బంగారం పెడతాం. మా దగ్గర బంగారం ఉందో లేదో అని మీరేమీ దిగులు పెట్టుకోకండి. ఎంతైనా నువ్వు కూడా ఏ ఘర్కి బహుహేనా? అత్తారింటిని ఆ మాత్రం వెనకేసుకుని రాకపోతే ఏం బాగుంటుంది? నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? నేను ఈ ఇంటి గురించి ఫుల్గా ఎంక్వైరీ చేశాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అందులో మొదటిది, నువ్వు చాలా తెలివైన దానివని విన్నాను. రెండవది, నువ్వు మీ ఇంటి మీద అప్పు చేసి అవి కట్టలేక ఆ ఇంట్లో ఉండలేక నీ ప్రెగ్నెన్సీ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇక్కడికొచ్చి మీ అత్తయ్య మీద పడి బ్రతుకుతున్నావని తెలిసింది. ఏ సచ్చై క్యా దీపా? నిజమే కదా? లేదంటే నువ్వు సైలెంట్గా ఎందుకుంటావు చెప్పు? ఏ పని పాట లేకుండా ఇంట్లో ఈ టీవీ సీరియల్స్ చూసుకుంటూ టైంకి తింటూ టైంని వేస్ట్ చేసే నువ్వు కూడా నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడతావా? బారే బా, క్యా కమాల్ హై! మా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశారంటేనే మీ మనస్తత్వం ఎలాంటిదో తెలిసిపోయింది. ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు మీకుండే ప్రాబ్లమ్స్ మీకుంటాయి, మాకుండే ప్రాబ్లమ్స్ మాకుంటాయి. ఆ విషయాల గురించి డిస్కస్ చేయడం మీకనవసరం. నేను మిమ్మల్ని ఎదురించి మాట్లాడానని మీరు నన్ను టార్గెట్ చేశారు. ఏదో విధంగా కామెంట్ చేసి నన్ను డిగ్రేడ్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు. నా మీద కక్షతో మా అత్తయ్య వాళ్ళని సాయంత్రం జరిగే ఫంక్షన్లో బంగారం పెట్టమని లాక్ అయ్యేలా చేశారు. ఆప్కే పాస్ గోల్డ్ నహీ హై క్యా? ఉందో లేదో సాయంత్రం మీరే చూస్తారుగా. అమ్మ కీర్తి, నాన్న నీకేం కాలేదు కదా? శిశు
నవ్వులు ఎలా భరించావు నాన్న? సారీ నాన్న, నేను రావడం లేట్ అవ్వడం వల్లే ఇలా జరిగింది. నన్ను క్షమించు నాన్న. ఏడవకమ్మా, నేను చేసిన పని అలాంటిది. అమ్మా, నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనమ్మా. ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి తల్లి. అమ్మా, నేను ఇక్కడే ఉంటే వీళ్ళు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. భయపడకు నాన్న, నేను వచ్చేసాను కదా. ఆల్రెడీ లాయర్తో కేసు విషయాలన్నీ మాట్లాడేశాను. నిన్ను బయటికి తీసుకెళ్లడమే ఆలస్యం. అమ్మ కీర్తి, నన్ను కోర్టుకు తీసుకెళ్ళక ముందే నన్ను బయటికి తీసుకెళ్ళు. ఇక్కడే ఉంటే నీళ్ళు నన్ను చంపేస్తారు. ఎందుకంటే ఇందాక ఆ వెధవ ఆదర్శగాడు వచ్చాడు. వాడిని నువ్వేదో చేసావని మొన్న రాత్రి తప్ప తాగి ఇంట్లోకి జొరబడి నీ మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ మీరెవరూ లేకపోవడం వల్ల నన్ను చితక్కొట్టాడు. మీ అక్కా బావాలకి నువ్వు తల్లిదండ్రుల స్థాయి విలువ ఇస్తున్నావని నాకు అర్థమైంది. వాళ్ళిద్దరూ కలిసి మీ జంటని అక్షింతలు వేసి దీవిస్తే నేను చూడాలని కోరుకుంటున్నాను.